ఓం నమో వెంకటేశాయ. నిన్న మా నాయకుడు కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినాక దానికి స్పందిస్తూ ఓవి రమణ గారు నీతి సూత్రాలు ఉల్లిస్తూ ఆయన అనేక ఉనికిని సాటిని ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన వాళ్ళలాగా, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి సేవ చేసిన వాళ్ళలాగా, ఆయనకు ఒకసారి 2006 నుంచి 2009 2005 వరకు బోర్డు మెంబర్ అయ్యాడు. అయా ఓవి రమణ గారు, మీరు రాజకీయాల్లో ఉనికే లేని ప్రశ్నార్థంలో మీరు గత జీవితం ఏంది, మీది నేటివ్ ప్లేస్ ఏంది? రాయిచోటి పక్కన ఒక విలేజ్. ఆ విలేజ్ నుంచి ఐపీ పెట్టి తిరుపతికి పారిపోయిన వచ్చిన వ్యక్తి మీరు కూడా నీతి సూత్రాలు వాళ్ళు ఇస్తారంటే నిన్న అది TV5లోనే వస్తున్నది. వాళ్ళే తీయడం వాళ్ళే అంటే నువ్వు ఎంతకు అమ్ముడిపోయావు? నీ క్యారెక్టర్ అమ్ముడిపోయే క్యారెక్టర్ కదా. ఎందుకంటే నువ్వు ఆల్ పార్టీ నాయకుడు. ఇన్నిటికి నీకు ఒక పార్టీ బ్రాండ్ ఏమన్నా ఉందా? బీజేపీలో చేరుతావు, టీడీపీలో చేరుతావు, కాంగ్రెస్లో చేరుతావు, వైఎస్ఆర్సీపీలో చేరేదానికి వస్తావు. కానీ నేను ఏ పార్టీ చేసుకోకుండా బీజేపీ బీజేపీ కూడా నేను సస్పెండ్ చేసినట్టే నీ క్యారెక్టర్ ఎట్లా అనేది అసెస్మెంట్ ఒకసారి చేసుకోవాలి వ్యక్తిగతంగా. మీరు టీటీడీ గురించి నీతి సూత్రాలు మాట్లాడుతుంటే దెయ్యాల వేదాలు వల్లించినట్టున్నాయి. ఇది రైల్వే స్టేషన్ బిచ్చగాళ్ళను కూడా కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ బోర్డు చైర్మన్ పెళ్లి చేశారా? మీరేమైనా గుడ్డు గుర్రానికి పొండు తాగుతున్నారా? ఆ రోజు బోర్డు పాలకమండలి సభ్యులు కదా. ఇది కరెక్ట్ కదా, రిజైన్ చేశాలి. నువ్వు నీతి నిజాయితీ గల వ్యక్తి అయితే రిజైన్ చేశాలి. నీకు ఆ పదవి వచ్చింది కర్ణాటక కోటాలో పెద్ద ఆయన దేవగౌడ్ గారు, మాజీ ప్రధాని గారు, రాజశేఖర గారు చెప్పి దయ వల్ల వచ్చింది. నువ్వేదో పార్టీకి పొడి చేసేవనో చేసేసేవనో అలా ధర్మకర్తలు. ఇదే మా నాయకుడు కరుణాకర్ రెడ్డి ఇంటికాడికి ఇక్కడ చాలా మంది తెలియకపోవచ్చు. టీటీడీ హుజూర్ పక్కన ఆఫీస్, చైర్మన్ ఆఫీస్ ఉంది. నువ్వు ఎన్నిసార్లు గంటలుగా ఆఫీసులో కూర్చున్నావు? ప్రత్యక్ష సాక్షి నేనే. అదే ఇంటికాడి పద్మాపురంకి వచ్చి గంటలుగా అన్నా ఎన్నిసార్లు మాట్లాడు? ప్రత్యక్ష సాక్షి మేమే. ఆ రోజు లేని నీతి సూత్రాలు ఈ రోజు వచ్చాయా అంటే ఈరోజు బీఆర్ నాయుడు కొత్త బలం ఎంత కమ్ముడిపోయావు అది కూడా మీరు తెలిసి చెప్తే మేము చాలా 12,000 రూపాయలు అగ్గిపెట్లు పెట్టాడు వైజాగ్లో అన్నాను. ఒక టీటీడీ చైర్మన్ ఉన్న అక్కడ పెట్టిన అధికారుల లెక్కలో అగ్గిపెట్లకి ఏం పెట్టావు, కరిపాలకు ఏం పెట్టావు, పోళ్ళకి ఏం పెట్టావు, బోర్డు మెంబర్ గారు మీరు ఇదే చూస్తారా? ఆయన చేసిన కార్యక్రమాలు ఏం లేవా? అంటే ఆయన చేస్తే మంచి మీరు లోతైన అధ్యాయం చేసిన ఉన్నారు. మిగిలింది లోతైన అధ్యాయం కదా. మీరు అదే వైఎస్ఆర్సీపీలో అంటగాగి ఎంతంత సంపాదించినారో ఇదే వైఎస్ఆర్సీపీ నాయకులతో చెప్పంటావా? నీ గత చరిత్ర మోసపూర్తి చరిత్ర. ఏ పార్టీలోకి వస్తే ఆ పార్టీలోకి పోయి కొలపీలింగ్ చెప్పుకొని తిరిగితే ఇదే తిరుపతి నీ సామాజిక వర్గం నువ్వు ఒక మోసగాడివి అని ముద్రేసి నీ సామాజిక వర్గం నీ ఇంటికి వస్తున్నారా? ఆఖరికి నువ్వు బోర్డు మెంబర్ ఉన్నా కూడా రాలా. అది నీ క్యారెక్టర్. ఎందుకంటే నువ్వు అతి చిన్న వయసులోని వ్యాపారాల పేరుతో మోసం చేసి వినేసి రైతులంతా ఐపీ పెట్టిన వ్యక్తి నువ్వు నీతి గురించి మాట్లాడడం దెయ్యాల వేదాలు వల్లించినట్టే. ఓవి రమణ గారు కొంతసేపు నాయకుడి గురించి మాట్లాడేటప్పుడు ఆ రోజు 2006, 2008లో ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమం టీటీడీలో 2000 అలిపిరి నుంచి తిరుచానూరు సిమెంట్ రోడ్లో మీరు భాగస్వామి మంచి కార్యక్రమం కదా. దళిత భోజనం మంచి కార్యక్రమం కదా. కళ్యాణ మస్తు మంచి కార్యక్రమం కదా. అదే విష్ణు నివాసానికి శంకుస్థాపన చేసి కట్టడం భూమి పూజ చేయడం మంచి కార్యక్రమం కదా. శ్రీనివాసాల్లో భూమి పూజ చేసి మంచి కార్యక్రమం కదా. దాంట్లో నువ్వు పాలు పంచుకోలేదా? అవి చెప్పలేదే. కరుణాకర్ రెడ్డి గారు అవి మాట్లాడు ఇవి మాట్లాడు. బీఆర్ నాయుడు వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడు. టీటీడీ చరిత్ర 85 ఏళ్ళ చరిత్ర పాలకమైన చరిత్రలో బీవీ నాయుడు గారు అంత వల్గర్ లాంగ్వేజ్ వల్గర్ వ్యక్తి నాకు తెలిసి ఎవరు. ఎందుకంటే అది అంత పవిత్రమైన పదవి. టీటీడీ అధ్యక్షుడు అది పూర్వజన్మ సుకృతం. అలాంటి అర్హత లేని వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి కట్టబెట్టడం దాని గురించి మాట్లాడాలి. బీవీ నాయుడు గారు అర్హత లేని మాట్లాడుతున్నారు, ఇది మంచిది కాదు, తిరుపతిలో సంస్కృతి తీసుకొని రావడం అని ఎందుకు మాట్లాడలేదు? ఏం ఒత్తాది తీసుకోవచ్చు అంటే ఎన్ని దర్శనాలు ఇస్తారని రా మీకు రోజుకి చెప్పాలి. ఓవి రమణ గారు నువ్వే ఒక బిజినెస్ మ్యాన్ కదా. నీకున్నప్పుడు అంతా బోర్డు నెంబర్కి బెంగళూరుకు మెడ్రాసులకు హైదరాబాద్కి అంతా వ్యాపారాలు పెట్టుకుని వ్యాపారాలు చేసుకున్నాడు కదా. నువ్వే నీతి మంత్రుడుగా నీ లిస్టు తీయమంటావా? నువ్వేదో పెద్ద హరిశ్చంద్రుడికి వారసులాగా పక్కిలాగా మీరు కూడా మా నాయకుడి గురించి మాట్లాడటం అంటే మీ గురించి మే కౌంటర్ అంటే ఇంతకన్నా సిగ్గుమాలితే మాకు కాదు. ఎందుకంటే మీకన్నా చిన్నవాళ్ళు అయినా మీరు అసలు నోరు ఎత్తకూడదు.
చాలా వందల మంది, వేల మంది పాలక మంది సభ్యులైన వాళ్ళు దేవస్థానంలో. మీరు ఒక్కడే పెద్ద పోటుగాడేం కాదు. అది పక్క రాష్ట్రం నుంచి వచ్చాడు. ఈ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి పాలక మంది సభ్యులు కూడా కాదు. మీ స్వలాభం కోసం, మీ పనుల కోసం ఆ రోజు టీటీడీ చైర్మన్ ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి ఇంటికాడికి ఆఫీస్కి అదే పనిగా ఒక అటెండర్లా కూర్చున్న వాళ్ళు మీరు. ఏమో ఆ రోజు మాట్లాడేది, ఆ రోజు రిజైన్ చేసేది. అగ్గిపెట్టుకు 12,000 రూపాయలు పెట్టిన రోజు, రైల్వే స్టేషన్ బిచ్చగాళ్ళకి తాలూకు పని చేసిన రోజు నేను రిజైన్ చేసేస్తున్నాను, నాకు ఈ పర్వత నాకు నచ్చలేదు, చైర్మన్ చేసేసేదే అంటే పదవి వదులుకోకూడదు. 20 ఏళ్ల తర్వాత వచ్చి గుడిగురానికి పొందుతాం దేవుడు కొత్తాసుగా చెప్పుకుంటే సిగ్గుచేటవా. నీ అప్పులు, నీ ఖాతాలు అన్నీ తెలుసు తిరుపతి ప్రజలకి. నీకు ఎవరు కూడా అప్పిచ్చేవాళ్ళు లేక ఈ ఊరికి వచ్చినావు. ఈ ఊర్లో మోసం చేసినావు. పెయింటింగ్ ఏజెంట్ తీసుకున్నావు. పెయింటింగ్ వాళ్ళకి కూడా ఎంత మోసం చేసావో తెలుసా? చెప్పమంటావు లిస్ట్. చరిత్ర చాలా ఉంది. నీది గురిగింజలాగా నీ నలుపు నీకు తెలియనట్టు నేను చచ్చుడిని చాలా నిజాయితీ పని మీరు చెప్పుకుంటే సరిపోదు. మోదరన్న గారు 10 మంది పబ్లిక్ చెప్పండి, నీ సామాజిక వర్గం చెప్పదు. మొదట నువ్వు చాలా నిజాయితీ పడ్డని, నువ్వు ఒక అవినీతి అనకొండ అని అందరికీ తెలుసు. నిన్ను నమ్ముకుంటే పూర్తి నట్టింటి ముంచేస్తావు అనేది అందరికీ తెలుసు. నీ కొడుకు మొన్నటిదాకా వైఎస్ఆర్సీపీలో ఎంత సంపాదించాడో తెలుసా? నాయకులు అడ్డం పెట్టుకొని. ఏమా తెలుదా? నువ్వేమో వైఎస్ఆర్సీపీ, ఆ రోజు వైఎస్ఆర్సీపీకి అనుకోవడం, ఈ రోజు నేను ఏ పార్టీకి అనుకూలం కాదు. నాకు బాధ్యత, నేను చాలా నిజాయితీ పడిని 2006 నేను ఇదున్నా అదున్నా ఏందా ఉండేది. నువ్వు ఉండేది ఇదేనా? నువ్వు ఒక టీటీడీని కాపాడాలి, తిరుపతిలో కాపురం ఉన్నవాడైతే ఆ ల్యాండ్ గురించి మాట్లాడితే కరుణాకర్ రెడ్డి గురించి విమర్శిస్తారా? అంటే మీరు ఏ పార్టీ రేపు వైఎస్ఆర్సీపీ వస్తే మళ్ళీ టీడీపీని విమర్శిస్తావా? నీకు నిలకలేని మనస్తత్వం. అందుకే నువ్వు ఆల్ పార్టీ నాయకుడు, ఏ పార్టీకి చెందించిన వ్యక్తి కాదు. కాబట్టి ఇంక నుంచి అయినా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని, వయసులో పెద్దవాడు ఆ మాట అనకూడదు, అయినా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడేప్పుడు సుఖంతో మాట్లాడముట్టుకు హెచ్చరిస్తున్నాం. ఊరికి చవాకులు వెళ్తే ఏదో నేనేది పెద్ద హీరో అయిపోతాను, TV5లో చూపించేస్తే నేనేది పెద్ద చచ్చులుండి అయిపోతాను అనుకున్నావు. నీకన్నా నీచమైన వాళ్ళు ఎవరు లేరు. ఆ తర్వాత టీటీడీ చైర్మన్, ఇప్పుడున్న ప్రజెంట్ చైర్మన్ వచ్చినాడు బిఆర్ నాయుడు. నీకన్నా నీచమైన అనుకుంటే నువ్వు అతనికన్నా నీచమైన నిన్నట్టు తేలింది. అది మీ క్యారెక్టర్ ఎట్టద్దంటే అతను ఒక అవినీతి అనకుండా నువ్వు ఒక అవినీతి అనకుండా. కాబట్టి మీ క్యారెక్టర్ అసెస్మెంట్ కోసం మీరు ఎవరినైనా బలి చేయాలని వస్తారు. కానీ బలి పశువు ఇది యంగ్స్టర్స్ ముందర మాట్లాడిపోయి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో. బలి పశువు అయిపోయింది నువ్వే, అంతేగాని మేం కాదు. మేము స్వామి ఆస్తులను కాపాడాలంటున్నాం, నువ్వు స్వామి ఆస్తులు మింగేయాలంటున్నా వస్తున్నావు. మీకు మాకు తేడాదే. ఇంకోసారి మాట్లాడితే మీ ఇల్లుని ముట్టడించాల్సి వస్తుంది. మా నాయకుల గురించి మాట్లాడితే మా జాగ్రత్త.